నిన్న ఏదైతే మహానాడులో గౌరవ లోకేష్ గారు చేసిన 6 శాసనాలు, చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న 2047 స్వర్ణాంధ్రకి ఈ రోజు కడప మహానాడు వేదికగా ఈ 6 శాసనాలు కూడా ప్రథమ భూమిక వహించబోతున్నాయి. ఇవే పునాది కాగబోతున్నాయి. ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. సార్, మీరు ఏదైతే 6 శాసనాలు తీసుకున్నారో ఈ 6 శాసనాలు మంత్రులుగా ఉన్న మేం గాని, ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు గాని, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామానికి వెళ్లి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కలలుగన్న 2047 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే విధంగా, మరీ ముఖ్యంగా గుంట నక్కలు చేరకుండా ఉండే బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేను వస్తా అని కలలుగనే వాళ్ళకి మొన్నటితోనే ఆఖరి రోజు పులి స్టాప్ పడే పరిస్థితి, మళ్ళా ఇలాంటి గుంట నక్కలు మన దగ్గరికి చేరకుండా ఉండే పరిస్థితి కూడా మనం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి నుంచే 2029 వెనక్కనికి కూడా ఇప్పటి నుంచే పని చేయాలని ప్రతి కార్యకర్తకి కూడా తెలియజేసుకుంటూ, ఈ మహావేదికగా నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని జై హింద్, జై తెలుగుదేశం.